ఈ వీడియోలో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. మలయాళం లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన ప్రభ అండ్ అను వీళ్ళిద్దరూ నర్సుల కింద అయితే వర్క్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ వీటన్నిటిని అయితే ఈ మూవీలో చూపించడం జరుగుద్ది భయ్య. అంతకు మించి అయితే ఏముండదు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 58 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి. సజెషన్స్ కోసం ప్రత్యేకంగా వీడియోస్ అయితే పెట్టి టైం వేస్ట్ చేయండి. ఒకసారి ఆ ప్లేలిస్టులు చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే రిలీజ్కి ముందే చాలా నామినేషన్లు, చాలా అవార్డ్స్, ఘోరంగా హైప్ ఇచ్చిన మూవీ భయ్య ఇది. సరే వచ్చింది కదా అని చూసా, నాకైతే ఏం నచ్చలేదు భయ్య. ఏం లేదు మూవీలో అసలు. స్టార్టింగ్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళు చూపిస్తున్న షార్ట్స్ కి ఏంటి డాక్యుమెంటరీయా మూవీ అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. మళ్ళీ ఇలా IMDbకి వెళ్ళి చెక్ చేసా, డాక్యుమెంటరీ ఏం కాదు. సరే అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేసా. నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్ భయ్య. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ప్రొసీడింగ్స్ కానీ, వాళ్ళ స్టోరీస్ కానీ, మెయిన్‌గా ఆ స్క్రీన్ ప్లే, ఆ సినిమాటోగ్రఫీ, ఆ ఎడిటింగ్ వైస్ అయితే నాకు చాలా చిరాకొచ్చిందనమాట మూవీ. ఎందుకో అంత కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు ఆ స్క్రీన్ ప్లే అదంతా కూడా. విజువల్ పరంగా చాలా చిరాకు తెప్పిస్తుంది. సర్లే ఇంకేదో ఒకటి సరే చూద్దాం, అవార్డ్స్ ఎందుకు ఇచ్చారో ఏదో ఒకటి ఉంటుందేమో అని చెప్పేసి చూశాను. 1 అవర్ 58 మినిట్స్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళ ఇంట్రడక్షన్స్‌కి వాళ్ళు నర్సుల కింద పనిచేస్తున్నారని చెప్పడానికే సరిపోద్ది. దాని తర్వాత ఒక నర్స్‌దేమో లవ్ స్టోరీ చూపిస్తూ ఉంటారు. ఇంకొక నర్స్‌దేమో వాళ్ళ ఆయన ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇలా సోది చూపిస్తూ ఉంటారు. అక్కడే అయిపోద్ది సినిమా అంతా కూడా. దానికి మించి ఏం ఉండదు. టైం వేస్ట్ అనిపించింది. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ డ్రామా లవర్స్ ఉంటారనమాట. ఇలాంటివి నచ్చుతాయనమాట. అంటే నావెల్స్ చూసే వాళ్ళకి, బుక్స్ చదివి బాగా అలవాటైన వాళ్ళకి అది లైవ్ యాక్షన్ వస్తే ఎలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే అవకాశం ఉంటుంది తప్ప మనలాంటి ఆడియన్స్‌కి కమర్షియల్ అనే కాదు. మనము ప్రయోగాలు చేస్తే చూస్తాం. బట్ మరి ఇంత స్లో పేసీ అయితే కష్టం భయ్య. ఏముండదు మూవీలో. మొత్తం అంతా కూడా చాలా స్లో డ్రామా అనమాట. ఏదో పాయిజన్ ఎక్కిచ్చి చంపేస్తే ఎలా ఉంటది స్లో పాయిజన్ అలా ఉంటుంది భయ్య. మూవీ చూస్తున్నంత సేపు కూడా. అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ మనం ఏం చూసామో మనకే అర్థం కాదు. ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మూవీ కోసం. నాకు నచ్చింది ఏదన్నా ఉందా అంటే మూవీలో జస్ట్ పర్ఫార్మెన్సెస్ నచ్చాయి అంతే. ఇంకా అంతకు మించి నాకు ఏం నచ్చలేదు మూవీలో. చాలా చిరాకు అయితే వచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. చూద్దాం అనుకుంటే మీరు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఏ రోజు కూడా మిస్ అవ్వను మ్యాక్సిమం. సో పక్కా నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. బై.